అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 12వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము కారు ద్రాక్షల. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనమందు అది మంచి ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ప్రవక్త అయిన యెషయా తన గ్రంథమునందు 5వ అధ్యాయంలో ప్రభునకు సత్తువు భూమి గల కొండ మీద ఉన్న ఒక ద్రాక్ష తోటను గూర్చిన గీతమును ఒకటి పాడుచున్నాడు. ప్రభు ఆ ద్రాక్ష తోటకు కంచెను వేసి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటి దాని మధ్యన ఒక బురుజును కట్టి అందులో తొట్టెను తొలిపించి అది మంచి ఫలములను ఇచ్చును అని కనిపెట్టుకుని ఉండేను. అయితే అది కారు ద్రాక్షలను ఇచ్చెను. ప్రభు భూచక్రమునందు గల సమస్త జనుల్లోనూ ఇజ్రాయేలు జనులను తన కొరకు సొంత జనముగా ఏర్పరచుకొనెను. కావున ఇజ్రాయేలు అను ద్రాక్ష తీగను తీసుకుని వచ్చి తన యొక్క తోటలో నాటెను. ఒకవేళ ఇజ్రాయేలు 12 గోత్రములకు తగినట్లుగా 12 తీగలనైనా నాటి ఉండవచ్చును. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. అయితే ఎందుకని వారు ప్రభునకు కారు ద్రాక్ష కాయలను ఫలించిరి? మంచి మధురమైన ఫలములను ఫలించి ఉండకూడదా? ఒక మామిడి చెట్టు మంచి ఫలములను ఫలించుచూ వచ్చెను. అది అకస్మాత్తుగా కారు ఫలములను ఫలించుటకు ప్రారంభించెను. కారణము ఏమిటో తెలియనా? ఆ మామిడి చెట్టు చుట్టూతా వేప చెట్లు ఉండెను. ఆ వేప చెట్టు యొక్క వేళ్ళు అన్నీ మామిడి చెట్టు యొక్క వేరుతో పెనవేసుకుని ముడిపడి ఉన్నందున వేప చెట్టు యొక్క చేదు మామిడి చెట్టులోనికి వచ్చెను. చేదైన మారా కాలువ వద్ద ఉన్న ఎట్టి చెట్టైనను అది చేదైన ఫలమునే ఫలించును. లోకమే ఏకముగా అపవిత్రులో ఉన్నది. ఇజ్రాయెల్ ప్రజలు లోకస్సు లెక్క సంస్కృతిని, నాగరికతను, పారంపర్యమును గైకొని అది వారిలో మిళితమైనందున లోకస్సు లెక్క చేదైన స్వభావములు ఇజ్రాయెల్లోనికి వచ్చాను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివాసముంటున్న యెషయా యొక్క పెదవులు అపవిత్ర చెందలేదా? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. గ్రామముల యందు మంచి తేనె దొరుకును. కొన్ని మాసముల్లోగా తేనెలో తీయదనముతో కూడా ఒక చేదును కలిసి ఉండుటను రుచి చూసి తెలుసుకొనవచ్చు. తేనె చేదుగలదిగా ఉండుటకు గల కాలము ఏది? వేప చెట్టు పూత పూయిచున్న కాలము వచ్చేటప్పుడు తేనె తీగలు అందులో నుండి తీసుకుని వచ్చుచున్న చేదు కలిసిన తేనె మరియు వృక్షంలో నుండి తీసుకుని వచ్చుచున్న తేనెను కూడా చేదు కసమవును. అలాగునే ఇజ్రాయెల్ జనులను ప్రభువునకు చేదుగల ఫలములను ఫలించిరి. అయితే ప్రభు తానే మన కొరకు ద్రాక్ష తీగగా మారుటకు తీర్మానించెను. పాపం ఎరుగని పరిశుద్ధ గల పరలోక దేవుని యొక్క ముద్దుబిడ్డ అయిన ఆయన భూమికి దిగి వచ్చి మన కొరకు నాటబడిన ద్రాక్ష తీగగా మారాను. దేవుని బిళ్ళారా, మీరు నిజమైన ద్రాక్షావళి అయిన ఆయనలో అంటుకట్టబడిన కొమ్మగా ఆయనలో నిలిచి ఉండుడి. నేటి ధ్యానమునకై నా యందు నిలిచి ఉండుడి. మీ యందు నేను నిలిచి ఉందును. ద్రాక్ష తీగలో వల్లి నిలిచి ఉంటేనే కానీ తనంత తానే ఎలాగూ ఫలింపదో అలాగునే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 29 మరియు 30 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 మొదలుకొని 17 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.